ఎక్కడున్నాడు రా? నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇన్ని గంటలకు ఉంది సార్ అని చెప్పాలి కదా. దాంట్లో ఉన్నాడు సార్, ఫోన్ పని చేస్తారు సార్. ఆయిల్ మీటింగ్కి వెళ్ళాలి. మాకేమంటే ఒక కంటిన్యూస్ గా కేసులు జరుగుతా. నాకు కొంచెం డేటా ఇవ్వు. లాస్ట్ టైం ఎన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి? ఒక్క 5 minutes కూర్చోండి, కొన్ని స్నాక్స్ ఉన్నాయి, కాఫీ తాగి. ఓకే, అందరికీ నమస్కారం. 18వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు 14 రోజులు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. దీంట్లో ఇది ఎవ్రీ ఇయర్ మనకు జరుగుతూ ఉంటుంది. దీంట్లో మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే వీళ్ళకి డిఫార్మిటీస్ వచ్చేంత వరకు కొద్దిమంది బయటపడడం లేదు కొన్ని కేసెస్. కాబట్టి ముందుగానే ఐడెంటిఫికేషన్ చేస్తే ఆ డిఫార్మిటీస్ లేకుండా కంప్లీట్గా లెప్రసీని సమూలంగా నిర్మూలించవచ్చు. ఇప్పుడు ఏంటంటే లెప్రసీ గురించి భయపడాల్సిన అవసరము లేదు. లెప్రసీ అనేది కొద్దిమంది ఇంకా స్టిగ్మా ఉంది. ఆ స్టిగ్మా కూడా మనకి పోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని లెప్రసీ ఉండేవాళ్ళు ఎవరు కూడా ఆ డిసీజు మనకి కంట్రోల్ అవుతుంది, కంప్లీట్గా 100% క్యూర్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా డిఫార్మిటీస్ వచ్చిందంటే డిఫార్మిటీస్ కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ మనం చేయించడం జరుగుతాం. ఇక్కడ నెల్లూరులో మనం రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేపిస్తున్నాం లెప్రసీ ఉండే వాళ్ళకు కూడా. డిఫార్మిటీస్ కాళ్ళకు కానీ చేతులకు కానీ కంటికి కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటికి కూడా మనము సర్జరీస్ చేయించడం జరుగుతుంది. అలానే ఈ మధ్య చెప్పులు కూడా ప్రతి ఒక్కరికి ఆ లెప్రసీ ఉండే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సెన్సేషన్స్ గన తక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మనము ఈ ఎంసీఆర్ చెప్పల్స్ని మనము సప్లై చేయడం కూడా జరుగుతాం. ఇది 18వ తేదీ నుంచి ప్రతి ఇంటికి ఆశా వచ్చి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా, సెన్సేషన్ లేని మచ్చలు ఏమైనా ఉన్నాయా, అలాంటివన్నీ చూసి రిపోర్ట్ అది ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మళ్ళీ అది మెడికల్ ఆఫీసర్కి వెళ్తారు. మెడికల్ ఆఫీసరు వీళ్ళందరికీ ఒకవేళ అది లెప్రసీనా లేకపోతే వేరే డిసీజ్ చర్మ వ్యాధులా అని చూసి రెక్టిఫై చూసుకొని ఒకవేళ లెప్రసీ డౌట్గా ఉంటే మాకు డిస్ట్రిక్ట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాకు డిస్ట్రిక్ట్ లెప్రసీ అండ్ టీబీ డాక్టర్ అన్నిటికీ కలిపి ఒకే డాక్టర్ ఉంటాడు. వాళ్ళ టీం ఒకసారి పోయి వ్యాలిడేట్ చేస్తారు. ఏ కేసెస్ అయితే ఈ లెప్రసీ కేసు అనేది డౌట్ఫుల్గా వీళ్ళు ఎంటర్ చేసిన కేసెస్ అన్నిటినీ వీళ్ళు మళ్ళీ వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. ఇది లెప్రసీనా అవునా కాదా అని వ్యాలిడేట్ 1కి 2 సార్లు, అంటే మెడికల్ ఆఫీసర్ ఒకసారి చేస్తారు, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక టీం వెళ్ళి మళ్ళీ వాళ్ళని వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆశాలు ఇంటింటికి వెళ్ళినప్పుడు కొద్దిమంది లెప్రసీ మాకేం లేదులేండి మా వాళ్ళు అలాంటివి కాకుండా ఇది ఏంటంటే ఎవరికైనా వచ్చేదానికి అవకాశం ఉంది. దీంట్లో ఓన్లీ ఈ కమ్యూనిటీకే వస్తుంది అనేది ఉండదు.
కాబట్టి ఎవరికైనా కూడా ఈ లెప్రసీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇంటింటికి వచ్చి ఈ సర్వే చేసేటప్పుడు వాళ్ళకి సహకరించి ఒకవేళ ఇది ఉంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే తగ్గిపోతారు. కాబట్టి ఇది మనకి మెయిన్గా ఏంటంటే దీనివల్ల 14 రోజులు జరుగుతుంది. లాస్ట్ టైం మన దగ్గర 90 కేసులు ట్రీట్మెంట్లో ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్ మొత్తం మీద 90 కేసెస్ మనకి ట్రీట్మెంట్లో మనకి చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఒకవేళ ఏదైనా మచ్చలుంటే 1కి 2 మా టీం వచ్చినప్పుడు వాళ్ళని ఎగ్జామిన్ చేసేటట్టు చేపించి ఈ కేసెస్ అన్నీ మనకు రిపోర్ట్ అయితే మనము కొన్ని రోజుల తర్వాత మనము దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోలియో కానీ ఈ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అన్నిటినీ మనము ఎరాడికేట్ చేయడం జరుగుతుంది. అలానే దీన్ని కూడా మనము కంపల్సరీ 2026కి దీన్ని కూడా 1000కి ఒక కేసు చొప్పున 1 lakh ఒక కేసు, సారీ 1000 కాదు 1 lakh 10,000కి ఒక కేసు, 10,000కి ఒక కేసు చొప్పున మనకు రిపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మనము త్వరలో ఈ లెప్రసీని కూడా మనము మన కడప నుంచి కంప్లీట్గా అందరూ సహకరించి ప్రజలందరూ సహకరించి కంప్లీట్గా దీన్ని కడప నుంచి పారద్రోలాల్సిందిగా, అలానే మన ఏపీ నుంచి కూడా ఈ లెప్రసీ కేసెస్ ఏవీ లేకుండా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కడప జిల్లాలో మనకి ప్రతి సబ్ సెంటర్లోన దాదాపు 4 ఆశాలు ఉంటారు. ఈ 4 ఆశాలు ప్రతి ఇద్దరిద్దరు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి మనము చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1524 మంది ఉన్నారు. 1524 2 టీముల్లాగా డివైడ్ అవుతారు. ఒక్కొక్కరు వచ్చి ఇద్దరిద్దరు ఉంటారు. దాంట్లో 3048 మంది టీమ్ మెంబర్స్ ఉంటారు. 919 మంది టీమ్స్ తిరుగుతుంటాయి మన డిస్ట్రిక్ట్ వైడ్. ప్రైవేట్ హాస్పిటల్ దీనికి ఆరోగ్యశ్రీ ఇదేం లేదు. మనకేంటంటే దీంట్లో లెప్రసీలో మనకి కంపల్సరీ మేమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, పాసి బెసిల్లరీ, మల్టీ బెసిల్లరీ అని. పాసి బెసిల్లరీ 6 నెలలు వరకు 6 నెలలు కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడితే తగ్గిపోతుంది. అలానే మల్టీ బెసిల్లరీ 1 సంవత్సరం వాడితే తగ్గిపోతుంది. ఇనిషియల్ స్టేజ్లో ఉండే వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. వాళ్ళకి మనకే తెలుస్తుంది డిఫార్మిటీ ఉంది, చేతులు ఇట్లా పోవడం కానీ, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఐస్ ఎఫెక్ట్ కావడం కానీ, ఎందుకంటే నర్వ్స్ అన్నీ దీంట్లో డ్యామేజ్ అవుతాయి. కాబట్టి అలాంటివన్నిటికీ మాత్రం మనం సర్జరీ చేయడం, కాళ్ళకి వీటికన్నిటికీ మనం సర్జరీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అని మనం నెల్లూరులో చేయించడం జరుగుతుంది. వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే లెప్రసీ ఉండే వాళ్ళకి ఇంతవరకు మనకి 3000 ఉన్నింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6,000 చేయడం జరిగింది. నెల్లూరులో కూడా మన గవర్నమెంట్ పెట్టిన అది అన్ని దగ్గర అంతమంది లేరు, మనకి అలాంటి ట్రీట్మెంట్ పెట్టే వాళ్ళు లేరు. కాబట్టి అక్కడ నెల్లూరులో మాత్రమే ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని అక్కడ చేస్తున్నారు. అది విషయం.